పట్నం నరేందర్ రెడ్డి గారు, మీరు మా బొమ్రాజ్పేట మండల కేంద్రంలో వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నావు. ఇలాంటి అవాకులు చెవాకులు మా కార్యకర్తలపైన ఏమైనా చేస్తే నీకు సరిపోతుందేమో, కానీ మీరు రేవంత్ రెడ్డి అంత స్థాయి కాదు. మా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే స్థాయి కూడా మీది కాదు. మీది మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ముఖ్య కార్యకర్త స్థాయి వరకే మీరు ఊహించుకోండి. మీరు నెక్స్ట్ ఎలక్షన్లో, వచ్చే ఎలక్షన్లు తప్పకుండా వస్తాయి. ఆ ఎలక్షన్లో మీరు నిలబడితే మీకు డిపాజిట్ వస్తుందో లేదో ముందు అది తెలుసుకొని ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు అవాకులు చెవాకులు పేలుతున్నారు. అది మానుకోండి. మీరు చేసిన 10 ఏళ్ల పాలనలో మీరు ఇచ్చిన నిధులెన్నో, ధైర్యం ఉంటే దమ్ముంటే తీసుకొని రండి సవాలుకు. నా ప్రక్కన కూర్చోండి. నా మండలంలోకి వచ్చిన నిధుల్లో 30% కూడా నీవు నియోజకవర్గానికి 10 ఏళ్లలో తీసుకురాలేదు. దయచేసి మిత్రమా, ఎక్కడ మీకు పరిపాలనలో ఎక్కడ మీకు తప్పిదాలు జరుగుతున్నాయో చెప్పండి. మా దగ్గర ఉన్న అభివృద్ధి, మా దగ్గర వస్తున్న కంపెనీలు, మా దగ్గర వస్తున్న ఎడ్యుకేషన్ హబ్ కానీ, మా దగ్గర వస్తున్న డెవలప్మెంట్ రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ప్రతి దాంట్లో ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, దేనికి కూడా మీరు సమాధానాలు ఇవ్వలేరు మిత్రమా. దయచేసి చెప్తున్నాము, మీరు మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని చేపట్టారు. కానీ అది ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు, పూర్తి చేయలేదు, దాని పనులు కూడా ప్రారంభం చేయలేదు. కానీ మీరు అక్కడ కాళేశ్వరం దాని తర్వాతనే మీరు ప్రారంభించారు, దాన్ని ముందు చేసుకున్నారు. నీవు ఒక కోడంగల్ ఎమ్మెల్యేగా ఉండి దాన్ని మీ నాయకుడిని ఎప్పుడన్నా ప్రస్తావించావా, ఎదిరించావా? ఆ దమ్ముంటే ముందు ప్రెస్ ముందు మీరు దాని గురించి వివరించండి. అంతేగాని మీరు వచ్చేసి రేపు పొద్దున నాకు డిపాజిట్ వస్తుందో రాదనే ఫ్రస్ట్రేషన్లో మా నాయకుని స్థాయిని ఇది కానే కాదు, అంత ఊహించుకోకండి. రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఎంపీటీసీని ఎంచుకుంటావా, జెడ్పీసీని ఎంచుకుంటావా? వస్తే దమ్ముంటే రా. నువ్వు మా దగ్గర గెలిచి మా మండలంలోనే గెలిచి చూయించు. మేము రాజకీయాలే వదులుకుంటాం అవసరం అనుకుంటే. మిత్రమా, నీవు ఇట్లాంటి అవాకులు చెవాకులు ఇక ముందు మాట్లాడితే మా కార్యకర్తలు ఎవరు కూడా నిన్ను సహించరు. ఖబర్దార్ మిస్టర్ నరేందర్ రెడ్డి.